KL మదనపల్లి న్యూస్ కి స్వాగతం. అభివృద్ధికి సహకరిస్తాం లేదంటే పోరాడుతాం. మదనపల్లి అభివృద్ధికి తాము సహకరిస్తామని లేని పక్షంలో ప్రజల తరపున పోరాటానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామంటున్న బహుజన సమాజ్ వాజ్ పార్టీ నేత బందల గౌతమ్తో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. గత 4-5 నెలలుగా ఏదైతే ఎలక్షన్ ఘట్టం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న తరుణంలో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ఇప్పుడు ప్రధానంగా ఉన్న బాధ్యత ఏమైతే ఉందో ప్రజా సమస్యల మీద కావచ్చు, అలాగే అభివృద్ధి మీద కావచ్చు, అన్నిటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీల మీద బాధ్యత ఉంది. మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎలాంటి అభివృద్ధి చెందింది అన్న దాని మీద మరింత విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు డిఎస్పీ నేత గౌతమ్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2024 ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, అలాగే ఎవరు ఊహించినటువంటి విధంగా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అలాగే ఎవరు ఊహించినటువంటి విధంగా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఘన విజయం సాధించారు. మరి ఈ ఎన్నికలు జరిగిన తీరు కావచ్చు, ఈ విజయం కావచ్చు, ఏ విధంగా చూస్తారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జవాబు వందనాలు. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను బహుజన సమాజ్ పార్టీ తరఫున. ఈ కూటమి ఘన విజయం సాధించింది. ప్రజలు వాళ్ళందరినీ కూడా మంచి మెజారిటీతో ఆశీర్వదించారు. దీనిని ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వారికి అదేవిధంగా మరింత బాధ్యతని ప్రజలు ఇచ్చారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి ఈ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా గౌరవిస్తూ ముందుకు సాగి ఏదైతే గతంలో అభివృద్ధి అనేది శూన్యంగా కనిపించినటువంటి అన్నమయ్య జిల్లా, మీరు అడిగినట్టు అన్నమయ్య జిల్లా కావచ్చు, మదనపల్లి నియోజకవర్గం కావచ్చు, మదనపల్లి నియోజకవర్గంలో అనేక అంశాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మదనపల్లికి వచ్చిన సందర్భంగా చాలా విషయాలు వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది, చాలా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా మదనపల్లి జిల్లా అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రజలంతా కూడా వారిని మంచి ఓటు బ్యాంకుతో వాళ్ళని అందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజా తీర్పును అందరూ గౌరవించాల్సిందే. వారికి ఇచ్చిన తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం. వాళ్ళపైన బాధ్యత ఉందని కూడా వాళ్ళందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మదనపల్లిని జిల్లా చేస్తే ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది? వాస్తవానికండి ఇప్పుడు మనం ఒకసారి ఈ ఎలక్షన్ల ప్రక్రియనే మనం ఒకసారి గమనిస్తే రాయచోటి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్గా పెట్టి చాలామంది నాయకులు మాట్లాడారు, మదనపల్లి జిల్లా వస్తే ఏమొస్తుందబ్బా, ఎందుకు జిల్లా ఇవ్వాలని, మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. అంటే సామాన్య ప్రజానీకం అక్కడికి ఎవరు పోతారు అని మనం అనుకున్నప్పుడు ఒక ఎస్పీ ఆఫీస్ అయినా, ఒక కలెక్టర్ ఆఫీస్ అయినా, ఏ హెడ్ ఆఫీస్ అయినా కూడా మరి జిల్లాకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. ప్రయాణ దూరం కానీ భారం కానీ తగ్గించడానికి ఒక అంశం అయితే వసతులు, సౌకర్యాలు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు రాయచోట్లో మొన్న ఎలక్షన్కి సంబంధించిన కౌంటింగ్ జరిగిన రోజు చాలా ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా. దాన్ని సవరించే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మదనపల్లి నియోజకవర్గం. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మదనపల్లి ఎందుకు జిల్లా హెడ్ క్వార్టర్స్గా కావాలంటే ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండడము ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువ ఘనమైన చరిత్ర ఉన్నటువంటి మదనపల్లి ఈ రోజు పుట్టింది కాదు. బ్రిటిష్ కాలంలోనే, ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళే ఈ ప్రాంతాన్ని వాళ్ళు అడాప్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని మీరు ఒకసారి గమనిస్తే డిఎస్పీ ఆఫీస్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫీస్గా కానీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఏం కూడా లేకుండా ఉంది. ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్డీఓ ఆఫీస్నే కలెక్టర్ ఆఫీస్ చేయొచ్చు. ఇక్కడ వనరులు అంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇబ్బంది, రెవెన్యూ లోటు చాలా ఉంది. కాబట్టి దాన్ని మనం సవరించుకుంటూ మదనపల్లి జిల్లా చేస్తే ప్రజలకు పరిపాలన దగ్గరగా ఉండడం ఒక అంశం అయితే, అదేవిధంగా మనకు ప్రభుత్వాన్ని కూడా ఆ రెవెన్యూ లోటు ఇబ్బంది లేకుండా చేసే అంశం ఒకటైతే, అదేవిధంగా దేన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేసినా కూడా మదనపల్లిని జిల్లా చేస్తేనే అన్ని రంగాల్లో మదనపల్లి కావచ్చు, ఈ ప్రాంతం కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి మదనపల్లి జిల్లా చేయడం అనేది అదేమి ఒక బలమైన పెద్ద కోరిక ఏం కాదు. అది సహజ సిద్ధమైన కోరిక. ఇక్కడ మదనపల్లి ప్రజల ఆకాంక్ష కోరిక కూడా. దాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత
ప్రభుత్వాలు పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టే ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు మేము ఖచ్చితంగా జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. చూద్దాం, ఈ కొద్ది రోజులు మాత్రమే అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేయకపోతే దానికి తగ్గట్టు మేము కూడా దానికి ప్రణాళిక చేస్తాం. గతంలో జేఏసీ ఫామ్ చేసినాం. జేఏసీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి సాజన్ భాష ఎమ్మెల్యే గారు కూడా దాంట్లో అప్పుడు గతంలో మాతో పాటు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, అది సహజమైన కోరిక. మీరు చెప్పినట్లు ఇక్కడ చరిత్ర కావచ్చు, అలాగే ఉన్నటువంటి వనరులు కావచ్చు, వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తేనే ఇక ప్రజలకు కావచ్చు లేదా ఆర్థికంగా కావచ్చు అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుందని మీరు అంటున్నారు. మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వనరులు చూసి ఏ బేస్ మీద రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించింది అనుకోవచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్గా ఏం కనిపించిందంటే, రాయచోటిని జిల్లా చేయడానికి ప్రధాన కారణం ఏదంటే అక్కడ ఉన్నటువంటి భూములని అనేక అంశాలను మాట్లాడడం జరిగింది. దానికని ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాన్ని అన్ని బయట తీస్తే ప్రజలకు కూడా కొంచెం నిజాలు బయట వస్తాయి. రాయచోటిని వాళ్ళు తీసుకోవడానికి కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు రాయచోటి ప్రజలకు మనం వ్యతిరేకం కాదు. రాయచోటి ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ జిల్లాను కోరుకోలేదు. అయినప్పటికీ అక్కడ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ స్వప్రయోజనం అంతే. వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం రాజకీయంగా చూసుకొని రాయచోటి అంటే కడప జిల్లా కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకుంది. దానికి వంత పాడినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మినిస్టరు మాజీ మంత్రివర్యులు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళకు వంత పాడడం. ఎందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం, వాళ్ళ స్వార్థ ప్రయోజనం. అంతేగాని ఈ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే పొంగునూరు చిత్తూరు జిల్లాకు పోయేది కాదు, మన జిల్లా హెడ్ క్వార్టర్స్ రాయచోటికి పోయేది కాదు. అక్కడ వాళ్ళ భూములు అనేక అంశాలను కూడా అనుమానాలు కూడా ఉన్నాయి కదా, అది మనం నిజాలు బయటకు వస్తాయి. కానీ మా రాయచోటి అనేది అదొక ప్రాంతం, ఆ రాయచోటి ప్రజలకు మనం వ్యతిరేకం కాదు. దానికి ఇవ్వాల్సిన వనరులు కానీ, దానికి ఇవ్వాల్సినటువంటి ప్రిఫరెన్స్ కానీ, ప్రాముఖ్యత కానీ ఇవ్వాల్సిందే. కానీ మదనపల్లిని మాత్రం ఖచ్చితంగా జిల్లా చేయాల్సిందే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదం అదే కదా. ఇది గతంలో 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండింది. ప్రధానంగా అభివృద్ధి చెందింది గత 5 సంవత్సరాలు అంటే ప్రధానంగా ఏమని చెప్పచ్చు? ఇక్కడ ఏమీ అభివృద్ధి చెందలేదు, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళకు ఇంత గట్టి ఓటమిని ఇచ్చే పక్కన కూర్చోబెట్టినారు. ఓకే, ఇక్కడ ఇంకా మరిన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం గ్రామీణ వాతావరణం కలిగిన ప్రాంతము మన మదనపల్లి నియోజకవర్గము. ఇక్కడ ఎక్కువ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇట్లా పీలేరు కావచ్చు లేదా తమ్మాలపల్లి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా టమాటా మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ యార్డ్ కలిగిన ప్రాంతం కూడా మదనపల్లి. మరి ఇక్కడ ఒక్కొక్క సమయంలో సరైన ధర లేక రైతులు పంటలు కావచ్చు రోడ్డు పాలు చేస్తున్న పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. మళ్ళీ ఇంతకుముందు 2014లో కావచ్చు, అప్పుడు కూడా కూటమిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిగా పోటీ చేసింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చారు. ఇక్కడ మన మదనపల్లి బీటీ కళాశాల గ్రౌండ్లో కూడా మీటింగ్ పెడితే, ఎన్నికల సమయంలో మీటింగ్ పెడితే ఆ టైంలోనే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ నిర్మించి రైతులని ఆదుకుంటామంటూ కూడా అప్పుడు గతంలో హామీ ఇచ్చారు. ఎవరు నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూటమి, ఈ బీజేపీ ఏదైతే తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ తీసుకురావడంలో ఎటువంటి శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అందులోనూ టమాటా రైతులకి ఎటువంటి వాళ్ళకు ధరలు లేనప్పుడు కావచ్చు లేదా విత్తనాలు కావచ్చు ఏదైనా కానీ వాళ్ళు ఆదుకునే ప్రయత్నం ఏదైతే చేస్తే బాగుంటుందని. వాస్తవానికి మీరు చెప్పినట్టు మదనపల్లిలో ఉన్నటువంటి ఇదైతే టమాటా మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఆసియాలోనే పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి టమోటా మన మదనపల్లి ప్రాంత ప్రజలకే తెలియదు చాలామందికి. ఇది కాశ్మీరు, చైనా, అమెరికాకు కూడా ఈ టమోటా పోతుంది. అతిపెద్ద టమోటా మార్కెట్ ఇది. అయినప్పటికీ మీరు చెప్పినట్టు గతంలో తెలుగుదేశం పార్టీ ఆ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రధానంగా కోల్డ్ స్టోరేజ్లే కాదు, వాళ్ళు ఏం చెప్పారంటే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినారు. దానిని ఇప్పుడు ప్రస్తుత మంత్రివర్యులు గౌరవ లోకేష్ గారు ఆయన మదనపల్లికి యువగలం పేరుతో పాదయాత్రగా వచ్చినప్పుడు ఆయన మరొకసారి గుర్తు చేశారు. ఆయనకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి హామీలు ఇవ్వడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొంగలో తప్పడం ఈ రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీకి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఇవి సర్వసాధారణం. ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే, టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ లేకపోవడం వల్లే ఈరోజు కూడా టొమాటో రైతులు మదనపల్లిలో చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఇది వాస్తవం. ఇప్పుడు మొన్న యువగలం పేరుతో పాదయాత్రకు వచ్చిన లోకేష్ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఖచ్చితంగా టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ల ద్వారా ఏదైతే మన వీళ్ళున్నారు మన టొమాటాకు సంబంధించిన రైతుల యొక్క టొమాటాని మేము కోల్డ్ స్టోరేజ్లో తక్కువ ధరతో మేము పెట్టుకుంటాము. అదేవిధంగా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఎంత టొమాటో వచ్చినా కూడా అది మళ్ళీ గవర్నమెంట్ తీసుకుని ఆ ప్రాసెసింగ్ యూనిట్కి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా క్లియర్గా డిమాండ్ చేశాం. గతంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు అప్పుడు జిల్లాని చేయాలనే డిమాండ్లో కూడా మదనపల్లి టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. కోల్డ్ స్టోరేజ్ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వాస్తవం. ఇప్పుడు మొన్న యువగలం పేరుతో పాదయాత్రకు వచ్చిన లోకేష్ గారు ఇచ్చిన మాట ఏంటంటే ఖచ్చితంగా టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ల ద్వారా ఏదైతే మన వీళ్ళున్నారు మన టొమాటాకు సంబంధించిన రైతుల యొక్క టొమాటాని మేము కోల్డ్ స్టోరేజ్లో తక్కువ ధరతో మేము పెట్టుకుంటాము. అదేవిధంగా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా ఈ టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఎంత టొమాటో వచ్చినా కూడా అది మళ్ళీ గవర్నమెంట్ తీసుకుని ఆ ప్రాసెసింగ్ యూనిట్కి ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా క్లియర్గా డిమాండ్ చేశాం. గతంలో మదనపల్లి జిల్లా ఏర్పాటు అప్పుడు జిల్లాని చేయాలనే డిమాండ్లో కూడా మదనపల్లి టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దాని టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. కోల్డ్ స్టోరేజ్లతో పాటుగా టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా టొమాటో రైతులు కానీ మిగతా రైతులు కానీ ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పిన హామీనే, లోకేష్ గారు చెప్పిన హామీనే దాన్ని షాజహాన్ బాషా గారు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉంది. కాబట్టి టొమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి. ఒక రాజకీయ పార్టీ నేతగా మీరు గత ఎన్నికల్లో కూడా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా కలిగి తిరిగారు, ప్రచారం చేశారు. ప్రధానంగా పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి వచ్చాయి? వాస్తవానికండి ఇప్పుడు మెజారిటీ నేను మొన్న తిరిగినటువంటి గ్రామాల్లో ఎక్కడ కూడా పేదరికం, విపరీతమైనటువంటి పేదరికం ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి అంటే వాస్తవానికి మదనపల్లిలో చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల యువత ప్రతి ఒక్కరు చాలామంది డిగ్రీ చేసిన వాళ్ళు, బీఈడీలు చేసిన వాళ్ళు, చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కూలీలు చేసుకునే పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఉద్యోగ కల్పన కానీ మదనపల్లిలో చేయకపోతే, పరిశ్రమలు కానీ రాకపోతే ఉద్యోగాలు రావు. దీనికి వనరుల దృష్ట్యా మదనపల్లి చాలా మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంది. ఎట్లా అంటే మదనపల్లికి ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని మనం బాగా డెవలప్ చేసే అవకాశం ఉంది. రెండో అంశంగా ఏంటంటే పరిశ్రమలు ఏ విధంగా డెవలప్ అవుతాయంటే మదనపల్లి టు బెంగళూరు గట్టిగా 4 వే వేస్తే 100 కిలోమీటర్లు కూడా రాదు. 100 కిలోమీటర్లు కూడా రాని బెంగళూరుకి కానీ మనం 4 వే వేసుకుని మదనపల్లి టు తిరుపతి టు బెంగళూరు వయా మదనపల్లి 4 వే తయారు చేసి మదనపల్లి టు చెన్నై అంటే పలమనేరు వరకు 4 వే హబ్ కానీ తయారు చేయగలిగితే ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా ఇప్పుడు మార్కెటింగ్ ఇట్లా చెన్నైకి కానీ ఇట్లా బెంగళూరు కానీ అంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర 3 రాష్ట్రాలని కలిపి ఒక సెంటర్గా ఉన్నటువంటి పాయింట్ మదనపల్లి. కాబట్టి ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి పేదరికంతో బాధపడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి వస్తువుల్లో ప్రధానంగా ఉద్యోగ కల్పన లేకపోవడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం. ఆ ఉద్యోగాలు కల్పించాలంటే మదనపల్లిలో పరిశ్రమలు రావాలా. రెండో అంశం ఏంటంటే ఎవరెవరి దృష్ట్యా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మేము చాలా పథకాల ద్వారా వాళ్ళని మేము అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రజల జీవన విధానంలో ఏదైతే వాళ్ళ అభివృద్ధి సూచిక మనం ఎట్లా కనపడుతుంది అంటే వాళ్ళలో డబ్బులు ఎంత వాళ్ళు సంపాదించగలుగుతున్నారు, వాళ్ళ ఎంత వృద్ధి రేటు పెరిగిందనే దాన్నే మనం దృష్టిలో పెట్టుకునే అభివృద్ధిని మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మదనపల్లిలో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతులకు ఉన్న అవకాశాలు చాలా లిమిట్గా ఉంటాయి. ఎవరైతే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల దృష్ట్యా తక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటే దానికి అవకాశం ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం పెంచగలిగితేనే అవన్నీ సాధ్యమవుతుంది. దానిని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తయారు చేయడం, ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం. వాస్తవానికి మెడికల్ కాలేజ్ కడతా ఉంటారు, అది ఎంతవరకు వచ్చిందో కూడా ఇంతవరకు కార్యరూపం ఎక్కడ కూడా మనం చూడలేదు. కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల జీవన విధానంలో మార్పు రావాలంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి కావాలి. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు ఏ రంగంలో అయితే ఉన్నారో దాన్ని మనము సూక్ష్మంగా పోయి దాన్ని అభివృద్ధి చేయగలిగితేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సమస్యల పరిష్కారం కావచ్చు, అలాగే జరగాల్సిన అభివృద్ధి మీద కావచ్చు, ఇక రాబోయే ఈ 5 సంవత్సరాల కాలంలో బీఎస్పీ పార్టీ తరఫున మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ గతంలో ఏదైతే ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా
ప్రజలకు ఇబ్బందులు కలిగించినప్పుడు కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అంశాలను ప్రభుత్వాన్ని నిలదీసినాం, వాళ్ళపైన మనం పోరాటం చేసినాం. ప్రజలు కొంత ఓట్ల రూపంలో మమ్మల్ని నమ్మకపోయినా కూడా కొంత ఈసారి ఉన్నటువంటి వేవ్ ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డి దించాలా అనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఓట్లేయడం జరిగింది. కాబట్టి కొంత ఓట్లు తక్కువ రావడాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాం. మేము ప్రజా తీర్పుని ఎప్పుడు గౌరవిస్తాం. కానీ ప్రజల పక్షాన పోరాటం చేయడంలో విషయంలో మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అనేక హామీలు ఇచ్చింది. ఏ హామీనైనా కూడా నిలబెట్టుకోలేని పక్షంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నాయకుల్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళ తరపున పోరాటం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వచ్చే రాజకీయ ఏదైతే ఎలక్షన్లలో గట్టిగా మేము పనిచేస్తాం, ప్రజల ఆశీర్వాదం కోరుతాం, ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇది టోటల్గా ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అన్ని హామీలు కూడా నెరవేర్చి ఇటు మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇటు మదనపల్లిని అన్ని వనరులు ఉన్నటువంటి మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్గా ప్రకటించి అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కావచ్చు, అలాగే మహిళలకు కావచ్చు, అందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించడమే ధ్యేయంగా పెట్టుకొని అలాగే ఇండస్ట్రీలు తీసుకురావడంలో కూడా ముందు చూడాలనేసి, అలాగే టమాటా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ లేని పక్షంలో రానున్న 5 సంవత్సరాల్లో కూడా ప్రజల తరపున పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు గౌతమ్ తెలుపుతున్నారు. శ్యామ్.